ఐపీఎల్ 2025 సీజన్‌లో ఏదైనా ఒక గొప్ప అద్భుతం జరిగింది అంటే అది చిచ్చరి పిడుగు వైభవ్ సూర్యవంశీ అనే చెప్పుకోవాలి. అయితే 11 సిక్స్‌లు, 8 ఫోర్‌లతో 38 బంతుల్లోనే 101 పరుగులు చేసి మొత్తం ప్రపంచాన్నే షాక్‌కి గురిచేశాడు ఈ 14 ఏళ్ల చిన్న పిల్లాడు. అయితే ఆ తర్వాత మాత్రం మొన్న ముంబైతో మ్యాచ్, నిన్న కోల్కతాతో మ్యాచ్‌లో అస్సలు రాణించలేకపోయాడు. చాలా సింగిల్ డిజిట్‌కే పరిమితమైపోయాడు. దీంతో అందరూ కూడా తన విషయంలో ఒకప్పుడు అంటే ఆకాశానికి ఎత్తేసిన వాళ్ళే ఇప్పుడు కొద్దిగా విమర్శలు గుప్పిస్తున్నారు. కాకపోతే ప్రతి వాళ్ళు చెప్పేదేంటి అంటే చిన్న పిల్లవాడికి ఒత్తిడి అనేది ఎక్కువ ఉండకూడదని, గేమ్‌ని గేమ్‌లా తీసుకోవాలని, ఓడిపోయినా, ఔట్ అయినా, పరుగులు చేయకపోయినా, ఏం జరిగినా సరే వైభవ్ సూర్యవంశీ నార్మల్‌గానే ఉండాలి అంటూ చెప్పడం జరిగింది. అయితే నిన్న మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది కదా! కానీ వైభవ్ సూర్యవంశిని కలవడం కోసం మన భారత జట్టు మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్ అయిన సౌరవ్ గంగూలీ వచ్చి దాదాపుగా 45 నిమిషాల పాటు అక్కడ వైభవ్ సూర్యవంశీకి ట్రైనింగ్ ఇచ్చాడనమాట. బ్యాట్ ఎలా పట్టుకోవాలి దగ్గర నుంచి తనకి ఎన్నో విషయాలు చెప్పాడు. అంతే కాకుండా నువ్వు అస్సలంటే అస్సలు బాధపడకూడదని, ఎంకరేజింగ్ గానే ఉండాలని, నువ్వసలు ఎందుకని ప్రెషర్ తీసుకుంటున్నావని, ఆటని ఆటలాగా ఆడాలని, ప్రాక్టీస్ సెషన్స్‌లో నువ్వెలా ఉంటావో అలాగే నీ ఆటని కొనసాగించాలని, నువ్వు రాబోయే కాలంలో భారత జట్టుకి ఒక సూపర్ స్టార్ అవుతావు అంటూ తను చెప్పిన మాటల్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడమే కాకుండా, సౌరవ్ గంగూలీ కూడా తనకు సంబంధించి ఈరోజు ఒక చిచ్చర పిడుగుని కలిసాను. నాకెంతో ఆనందంగా ఉంది అంటూ అతను రాబోయే కాలంలో చాలా గొప్ప క్రికెటర్ అవుతాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. మరి వైభవ్ సూర్యవంశీ గురించి మనం గూడా గొప్పగా ఆలోచిద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.